అనేక మంది ప్రార్థన ఫలితాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి యొక్క దౌత్యం ఫలించింది. హమాస్ ఉగ్రవాదులు ట్రంప్ గారు ప్రతిపాదించిన 20 సూత్రాలకు అంగీకరించి అక్టోబర్ 7, 2023 సంవత్సరంలో బందీలుగా పట్టుకుపోయిన దాదాపు 200 మందిని, దాదాపుగా ఆ 200 మందిలో 70 మంది వాళ్ళ ఆధీనంలో ఉండే చంపబడ్డం. ఇప్పుడు కేవలం మిగిలింది 20 మంది మాత్రమే. అందులో ఆ 200 మందిలో 70 మంది చంపబడితే 40 మంది అక్కడే చనిపోయి వారి యొక్క దేహాలు ఉగ్రవాదుల ఆధీనంలోనే ఉన్నాయి. మరి 20 సూత్రాల ఈ ప్రతిపాదనకు అంగీకరించిన హమాస్ సోమవారం దినాన మొదటి దఫా 7 ఆ తర్వాత 13 మందిని రెడ్ క్రాస్కి ద్వారా అప్పగించడం మనం తెలుసుకున్నాం. దాదాపుగా 731 రోజుల యుద్ధం, సుదీర్ఘమైన జరిగిన ఈ యుద్ధంలో దాదాపు గాజా ప్రాంతంలో పాలస్తీనీలు 67,000 మంది చనిపోయారు. 1,30,000 మంది గాయపడ్డారు. అక్కడ ఉన్న ఇళ్ళు దాదాపు 83% భవనాలన్నీ కూడా నెలకొల్పోయాయి. అక్కడ ప్రముఖంగా ఉన్న 48 హాస్పిటల్లో కేవలం 3 మాత్రమే మిగిలాయి. ఆ 3 హాస్పిటల్ కూడా అక్కడ ఉన్న రోగులకి కరెంట్ లేకుండా, అనగా ఎలక్ట్రిసిటీ లేకుండా, మత్తు ఇవ్వకుండా ఆపరేషన్లు జరిగే దయనీయమైన పరిస్థితి. ఈ 2 సంవత్సరాలుగా అక్కడ జరిగిన మారణ హోమం, దీనంతటికీ కారణం ఎవరు? 2023 అక్టోబర్ 7వ తారీఖున హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడే కదా. ఆ దాడిలో 12 మంది ఇస్రాయేలీల్ని, యూదుల్ని విచక్షణారహితంగా కాల్చి చంపడం, 200 మందిని బందీలుగా పట్టుకుపోవడం. అదినాన ప్రపంచం ఒక్కసారి ఉలికిపడింది. ఇజ్రాయెల్ దేశంలోకి జొరబడి జరిగిన మారణ హోమం, దాని ఫలితం 731 రోజులు కొనసాగడం. ఒక ప్రశ్న, హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడి వల్ల సాధించిందేంటి? ఇది ఉగ్రవాదం ప్రపంచానికి, ప్రపంచ ప్రజల వినాశనానికి ఎంత భయానకమైన పరిస్థితితో తెలుసుకోవచ్చు. ఇది వినాశనమే కదా. ఉగ్రవాదం ఒక దేశానికి ఎంత కీడు చేస్తుందో హమాస్ జరిపిన ఉగ్రవాదులు దాడే ప్రత్యక్షంగా మనం చూడగలుగుతాం. వీరు ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళి 1200 మందిని చంపి 200 మందిని బందీలుగా పట్టుకున్నారు కదా. దాని ఫలితం ఆ రోజు ఇజ్రాయెల్ దేశం ప్రారంభించిన యుద్ధం నిన్నటి వరకు కొనసాగి దాదాపుగా 67,000 మందికి పైగా చనిపోవడం, కొన్ని లక్షల మంది గాజాను విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అందులో పసిపిల్లలు ఆకలితో చనిపోవడం. ఇది ఒక భయానకమైన దృశ్యం. ఉగ్రవాదుల వల్ల పాలస్తీనులు ఈ 2 సంవత్సరాలుగా ఎంతమంది బలైపోయారో, ఎంతమంది నాశనం అయ్యారో ప్రపంచం చూసింది. ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన విడుదల చేస్తూ దాదాపుగా 13,000 మంది పసిపిల్లలు ఆహారం లేకుండా వారంట మాల్నరిష్ అయిపోయారంట. వారిలో అవయవాలు పనిచేయడం ఆగిపోయాయంట. చాలామంది వృద్ధులు చనిపోయారు. ఎన్ని పశువులు నాశనం అయ్యాయి అక్కడ. తిరిగి ఆ గాజా ప్రాంతాన్ని తిరిగి కట్టడానికి కొన్ని దశాబ్దాల కాలం పట్టడం మాత్రమే కాదు, అక్కడ ఉన్న నీరు, సముద్రపు నీరు కూడా కలుషితం అయిపోవడం ఎంత పెద్ద వినాశనమో కదా. అయితే కొన్ని సంవత్సరాలుగా ఏ దౌత్య ఫలితాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ట్రంప్ గారు ప్రతిపాదించిన 20 సూత్రాలు, ఈ సూత్రాల్లో ముఖ్యంగా అమాత్యార్లో ఉన్న
ఇశ్రాయేలీలు ఎంతమంది బ్రతుకుంటే అంతమంది తిరిగి ఇశ్రాయేల్ దేశానికి అప్పగించాలి. హమాస్ ఉగ్రవాదులు గాజాను విడిచి వారు ఆయుధాలు విడిచిపెట్టాలి. ఈ రెండు చివరికి ఈజిప్ట్లో జరుగుతున్న ఈ శాంతి ఒప్పందం హమాస్కి ఇజ్రాయేలీలకి ఈ దౌత్యం ఫలించింది. హమాస్ తీవ్రవాదులు ట్రంప్ గారు ప్రతిపాదించిన సూత్రాలకు దౌత్యానికి ఒప్పుకొని కేవలం 20 మందిని మాత్రమే సజీవులుగా నిన్నటి దినాన అప్పగించడం చూసాం. దానికి ప్రతిగా పాలస్తీనీయులు ఇజ్రాయెల్ జైల్లో గత కొన్ని సంవత్సరాలుగా, ప్రత్యేకంగా ఈ 2 సంవత్సరాల్లో ఆ జైళ్లలో మగ్గిపోతున్న పాలస్తీనీయులను విడిచిపెట్టాలి. దాదాపు 2,000 మందికి పైగా. మరి పాలస్తీనీయులు కూడా ఎన్ని బాధలు అనుభవించారో కదా ఈ సంవత్సరాల్లో. ఉగ్రవాదం ఎంత పెను విషాదంగా మారిందో కదా. ఆయుధాలతో సాధించేది ఏదీ లేదు, మారణ హోమం తప్ప. ఈజిప్ట్లో జరిగిన శాంతి ఒప్పంద చర్యల్లో భాగంగా నిన్నటి దినాన సోమవారం హమాస్ చెరలో ఉన్న దాదాపు 20 మందిని ఇశ్రాయేలీల్ని రెడ్ క్రాస్కి అప్పగించడం, తద్వారా కుటుంబ సభ్యులకి అప్పగించటం. 2 సంవత్సరాలుగా మరి కుటుంబాలకు దూరంగా అనుదినం మరణ భయంతో భయపడుతున్న హమాస్ చెరలో ఉన్న ఇశ్రాయేల్ పౌరులు మరి కుటుంబాలతో కలుసుకున్న ఆ క్షణాలు చాలా ఆనందాన్ని రేకెత్తించాయి. ప్రపంచంలో అనేక మంది ఆ దృశ్యాన్ని చూచి, ప్రపంచంలో అనేక మంది ఈ హమాస్ చెరలో ఉన్న ఈ బందీలు విడుదల, కుటుంబాలతో కలుసుకోవడం, ఆ క్షణాలను చూచి అనేక మంది కన్నీరు కార్చడం మనం చూసాం. ఇదొక అద్భుతమైన సన్నివేశం. ఇదే రీతిగా చాలామంది పాలస్తీనులు కూడా ఇశ్రాయేళ్ల జైల్లో ఉన్నారు. వారు కూడా, వారి కుటుంబ సభ్యులు కూడా వారి రాకకై అదే రీతిగా ఎదురు చూడడం న్యాయమే కదా. చూడండి, ఉగ్రవాదం ఎంత దేశానికి నాశనం కలగజేసిందో. ఉగ్రవాదం ద్వారా, ఆయుధాల ద్వారా సాధించేది శూన్యమే కదా. నష్టపోవడం తప్ప సాధించేది ఏదీ లేదు కదా. చాలామంది పాలస్తీనీయులు వారు చెప్తున్న మాటలు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. మా వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు, మా తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు, మా కుమారులు జైల్లో ఉన్నారు, మా ఇంటికి పెద్ద జైల్లో ఉన్నారు అని వారి రాక కొరకు కూడా పాలస్తీనీయులు, వారి కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. దాదాపు 2,000 మందిని ఈ ఒప్పందం ప్రకారం ఇశ్రాయేలీలు విడుదల చేయాలి. ఇజ్రాయెల్ దేశం ఆ సన్నాహాలు అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. వారి విడుదల కూడా మార్గం సుగమమైంది. అయితే ఒక విషయాన్ని తెలుసుకోవాలి మనం. ఏర్పడిన ఈ శాంతి ఒప్పందం ఎంతకాలం ఉంటుంది? ట్రంప్ నిర్ణయించిన ఈ సూత్రాలను బట్టి ఇరు దేశాల ఆధీనంలో ఉన్న హమాస్ చెరలో ఉన్న ఇశ్రాయేల్ పౌరుల్ని, ఇజ్రాయెల్ దేశం జైల్లో ఉన్న పాలస్తీనా పౌరులను విడుదల చేయడం అనేది ఒప్పందం. అయితే కీలకమైనది ఏంటంటే, గాజా స్ట్రిప్లో ఉన్న ఇశ్రాయేలు సైనికులు మరి గాజా స్ట్రిప్ను విడిచిపెడతారా? ఆ ప్రాంతాన్ని విడిచి రాగలుగుతారా? అది ఎప్పుడు జరుగుతుంది? రెండో కీలకమైనది ఏంటంటే, హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలను విడిచిపెడతారా? ట్రంప్ గారు ప్రతిపాదించిన ఈ సూత్రాలు, దాని ప్రకారం ఏర్పడిన శాంతి ఒప్పందం ఎంతకాలం ఉంటుంది? ప్రస్తుతం అయితే మిడిల్ ఈస్ట్లో శాంతి ఉండాలి అని కోరుకుంటున్న అనేకులకు మరి ఈ శాంతి ఎంతకాలం ఉంటుంది? ఈ 2 సంవత్సరాలుగా మిడిల్ ఈస్ట్ అంతా కూడా రక్తసిక్తమైపోయింది, రక్తంతో తడిచిపోయింది. ఎటు చూసినా యుద్ధం, ఎటు చూసినా బాంబుల వర్షం. ఏకకాలంలో ఇజ్రాయెల్ దేశం ఏ రోజైతే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశంలో జొరబడి ఆ దేశం మీదకి, ఆ దేశం యొక్క సార్వభౌమాధికారం మీదకి యుద్ధం చేశారో,
ఆ రోజు ప్రారంభించిన ఇశ్రాయేల్ దేశం యుద్ధం ఒక పక్క హమాస్తో, ఒక పక్క లెబనాన్తో, ఒక పక్క ఇరాన్తో, ఒక పక్క సిరియాతో, ఇంకా కీలకమైంది గత 20 రోజుల క్రితం ఖతర్తో కూడా యుద్ధం చేసింది. ఏకకాలంలో మిడిల్ ఈస్ట్లో 6 దేశాలతో యుద్ధానికి తలపడి ఇజ్రాయెల్ దేశం ఉగ్రవాదులను నేల కరిపించింది. దుఃఖకరమైన సంగతి, 200 మందికి పైగా హమాస్ చెరలో ఉన్న బందీల్లో దాదాపు 75 మందిని చంపేశారు. వాళ్ళు బందీలుగా తీసుకువెళ్ళి 75 మందిని చంపేయడం, దాదాపు 24 మంది, మరి కారణాలు చెప్పబడలేదు, వారి దగ్గర ఆ చనిపోయిన మృతదేహాలు ఉన్నాయి, అవి కూడా ఒప్పందం ప్రకారం అప్పగించాలి. ఇప్పుడు కేవలం సజీవులుగా ఉన్న 20 మందిని మాత్రమే, మొదటి దఫా 7, తర్వాత 13 మందిని రెడ్ క్రాస్ ద్వారా హమాస్ తీవ్రవాదులు ఇశ్రాయేలీలకు అప్పగించారు. వారి కుటుంబాలను కలుసుకున్న క్షణాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. 137వ కీర్తనలో, సియోనును మేము జ్ఞాపకం చేసుకున్నాము, యెరూషలేమును జ్ఞాపకం చేసుకున్నాము అనగా బబులోనులో చెరలో ఉన్న ఆ దినాన యూదులు వారుంట మేము యెరూషలేముకి ఎప్పుడు వెళ్ళాలి, మా దేశంలో ఎప్పుడు అడుగు పెట్టాలి అని వారు ఏడ్చారు అని రాయబడ్డది, ఎదురు చూచారు వారు అని రాయబడ్డది. మేము కలగని వారి వలె ఉన్నాము, మా దేశం వెళ్ళిపోవాలని, మా కుటుంబాలతో కలవాలని అన్నట్లు. మరి ఇన్ని సంవత్సరాలుగా వారి దేహాలు బక్కచిక్కిపోయాయి, బలహీనమైపోయాయి. నిలబడలేని స్థితిలో ఆ చెరలో భయానకమైన పరిస్థితులు అనుభవించారు ఈ ప్రజలు. దుఃఖకరం, చాలామంది ఆ చెరలోనే చనిపోవడం, కేవలం 20 మంది మాత్రమే బ్రతికున్నారని అప్పగించటం. మరి చనిపోయిన వారి కుటుంబాలు ఎంతగా వెల్పిస్తున్నాయో కదా. కేవలం 20 మందిని మాత్రమే అప్పగించారు. ఇటు పక్క పాలస్తీనీయులు ఎన్ని వేల మంది చనిపోయారండి, ఎన్ని వేల మంది. హమాస్ ఉగ్రవాదులు చంపింది 1200 మందిని బందీలుగా తీసుకువెళ్ళిపోయారు. 180 మంది వాళ్ళు చనిపోయారు అనుకుంటే, 1400 మంది అటు ఇటుగా. దానికి ప్రతిగా 67,000 మంది తెలియక ఎంతమందో, ఎంత మారణ హోమం జరిగిపోయిందో కదా. అయితే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పాలస్తీనీయులు కూడా దేవుని పిల్లలే కదా. దేవుడు వారి గురించి చింతిస్తున్నాడు, వారి గురించి, వారి రక్షణ గురించి దేవుడు అభిలాష కలిగి ఉన్నాడు. వారు రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక్క తండ్రి పిల్లలే యూదులు కానీ పాలస్తీనీయులు కానీ, అబ్రహాము సంతానమే కదా. దేవుడు యోనాతు అన్న మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చివరి వచనాల్లో ప్రశ్నతో ముగించాడు. ఆ ప్రశ్న యోనాకు వేశాడు దేవుడు. సొరచెట్టు గురించి దుఃఖపడుతున్న యోనా, సొరచెట్టు గురించి బాధపడుతున్న యోనాకు దేవుడు పాఠం నేర్పాడు. ఓ ప్రశ్న కూడా ఉంచాడు. ఏమిటంటే ఆ ప్రశ్న, యోనా నువ్వు కష్టపడలేదు, పెంచలేదు, ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలో వాడిపోయిన సొరచెట్టు గురించి నీవు విచారపడుచున్నావే. అయితే కుడి ఎడమలు ఎరగని 1,20,000 మంది పైగా ఉన్న పసిపిల్లలు నినివేలో, వారి గురించి నేను విచారపడద్దా అన్నాడు. ఒక సొరచెట్టు గురించి యోనా నువ్వు అంత బాధపడుతున్నావే, పసిపిల్లలు ఉన్నారయ్యా ఇక్కడ. నినివే ప్రజలు బహు దుర్మార్గులు, దుష్టత్వంతో నిండిన వారు, కానీ దేవుడు వారిని ప్రేమించాడు. అందుకే వారికి సువార్త చెప్పమని యోనాను పంపిస్తే యోనా నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళ. మనకు తెలుసు
సొర చెట్టు గురించి విచారపడుతున్న యోనాకు దేవుడు పాఠం నేర్పాడు. ఏమిటంటే, నినివే ప్రజలు కూడా నా ప్రజలేనయ్యా. కాబట్టి దీన్ని బట్టి యూదులు దేవుని ప్రజలైనప్పుడు పాలస్తీనులు కూడా దేవుని ప్రజలే కదా, వారి గురించి కూడా దేవుడు దుఃఖపడడా? నేను విచారపడవద్దా యోనా? ఆ దినాన నినివే ప్రజల గురించి విచారించిన దేవుడు, నినివే ప్రజల గురించి యోనాను ప్రశ్నించిన దేవుడు, నినివే ప్రజల భారాన్ని యోనా ముందుంచిన దేవుడు ఈ దినాన పాలస్తీనా ప్రజలు కూడా దేవుని ప్రజలే కదా. ఆ చిన్నపిల్లలు నాశనమైపోవడం, ఆ దేశాలు నాశనమైపోయి అనేక మంది మారణహోమం అక్కడ జరగడం మరి చూసినప్పుడు దేవుడు దుఃఖపడడా? అందుకే మనం యూదుల గురించి ప్రార్థన చేస్తున్నాం. అదే సమయంలో ఈ ప్రజల రక్షణ కొరకు కూడా మనం ప్రార్థించవలసిన అవసరత మన మీద ఉంది కదా. అందుకే మనం యెరూషలేమును ప్రేమిస్తూ, యెరూషలేమును ప్రార్థన చేస్తూ అక్కడ శాంతి నెలకొల్పబడాలి. అయితే ఈ శాంతి ఎంతకాలం ఉంటుంది అన్నది ప్రశ్న. అయితే వాక్యానుసారంగా మనం ప్రార్థన చేద్దాం. పాలస్తీనులు కూడా వారి క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం, సమాధానము కొరకు ప్రార్థన చేద్దాం. మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొల్పబడాలని ప్రార్థన చేద్దాం. ఈ యుద్ధంలో కుటుంబాలను పోగొట్టుకుని, కుటుంబాలను నష్టపోయి, సమస్తమును కోల్పోయి, గృహాలను కోల్పోయి, చాలామంది అంగవైకల్యంతో ఉండిపోయిన వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఇశ్రాయేలీలు బందీలుగా తీసుకువెళ్ళిన అనేక మంది అక్కడే చనిపోయారు. ఎదురు చూచారు వారి కుటుంబాలు, కానీ వారి బిడ్డలు రాలేదు. కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల కొరకు, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. పాలస్తీనా కొరకు ప్రార్థన చేద్దాం. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేద్దాం. పాలస్తీనా కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆ ప్రజలు కూడా దేవుని ప్రజలే కదా. 126వ కీర్తన మొదటి 2 వచనాలు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వాళ్ళే ఉన్నాము అన్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాను అనే మాట. దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేయాలని, ఆ ప్రజలకు దేవుడు క్షేమాన్ని అనుగ్రహించాలని, శాంతి స్థాపించబడాలని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.